హలో గాయ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎప్పుడు ఇచ్చేలాగే ఇంట్రో ఇచ్చాను. సో నామినేషన్స్ థంబ్నెయిల్లో పెట్టినట్లుగా ఈ రోజు యష్మి విశ్వరూపం అదుర్స్ అంతే. నాకైతే పిచ్చగా నచ్చింది యష్మి. ఎందుకంటే ఆ ఇంట్లో డామినేటింగ్గా ఇద్దరు ఉంటారు గర్ల్స్లో. అంటే ఎంత చూసినా కూడా చాలా ఇరిటేటింగ్గా, ఏంటి వీళ్ళు ఎంత ఫ్రాడ్ ఆడుతున్నారు, ఏంటి వీళ్ళు ఎంత అంటే ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళలో ఇద్దరు ఉన్నారు, అది యష్మి అండ్ ఇంకా సోనియా. సో అలాంటిది ఈ రోజు సరైన పాయింట్స్ అడిగింది. అసలు నాకు సూపర్గా నచ్చింది. అంటే ఏదో మనసులో పెట్టుకుని బయటికి ఏదేదో చెప్పి అలా కాకుండా తన మనసులో ఏదైతే ఉందో, నువ్వు గేమ్ ఆడలేదు, నువ్వు పృథ్వీ మీద, నిఖిల్ మీద, అభయ్ మీద చూపించిన ఇంట్రెస్ట్ క్లాన్లో చూపించలేదు. అబ్బా సూపర్గా చెప్పింది నిజంగా యష్మి. ఈరోజు నాకు చాలా కరెక్ట్గా మాట్లాడింది, ఫేస్ టు ఫేస్ మాట్లాడింది. అండ్ సోనియాకి ఆన్సర్ కూడా లేదు. సో ఇది చూసాకన్నా హౌస్ మేట్స్కి కొంచెం జ్ఞానోదయం అయ్యి సోనియాతో ఎలా ఆర్గ్యూ చేయాలనేది యష్మి దగ్గర నుంచి నేర్చుకుంటే బాగుండు అనిపించింది. సో తాను అరిచినట్టు ఎదుటి వాళ్ళు కూడా అరిస్తే ఆ అమ్మాయి సైలెంట్ అవుతుంది అనమాట. సో హౌస్ మేట్స్ అందరూ ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అని నాకు అనిపించింది. యష్మిని చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనిపించింది. తను ఎక్కడా కూడా డిస్రెస్పెక్ట్ఫుల్గా కూడా మాట్లాడలేదు. అంతసేపు ఆర్గ్యుమెంట్ జరిగినా కూడా యష్మి ఎక్కడా కూడా డిస్రెస్పెక్ట్ఫుల్ చేయలేదు. చాలా క్లియర్గా ఏమైతే మాట్లాడాలి అనుకుందో, తను ఏమైతే పాయింట్స్ ఇవ్వాలనుకుందో చాలా కరెక్ట్గా ఇచ్చింది. అండ్ సోనియా చెప్తున్నంతసేపు కూడా చాలా బ్యాలెన్స్డ్గా వినింది. చాలా బ్యాలెన్స్డ్గా, అంటే కొంచెం ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయడం, ఎకిలెకిల్గా చేయడం, లైక్ నిన్నటి ఎపిసోడ్లో నబీల్ చేసినట్టు. సో అలా ఏం చేయలేదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉండింది అనమాట. సో సోనియా చెప్తున్నంతసేపు కూడా ఓకే, తను ఏం రీజన్ చెప్పినా కూడా అవన్నీ విన్నాక, అవన్నీ కంప్లీట్ అయ్యాక లెట్ మీ టాక్ అని చెప్పి తన వర్షన్ అనేది తను చెప్పింది. సోనియా ఇచ్చిన రీజన్ కూడా తుపాస్ రీజన్. నేను అసలు రీజన్స్ చెప్పాలని కూడా అనుకోవట్లేదు ఈ వీడియోలో. ఏం చెప్తుంది, నువ్వు మంచిగా చేయలేదు, నాకెందుకో నువ్వు డామినేటింగ్గా అనిపించావు అని చెప్పి ఏదేదో చెప్తుంది. అసలు డామినేటింగ్ ఏంటి? సోనియా చెప్పిన ప్రతి రీజన్కి యష్మి చాలా క్లియర్గా రిప్లై ఇస్తుంది, చాలా క్లియర్గా ఆన్ పాయింట్ మాట్లాడింది. నిన్న మాత్రం యష్మి ఆర్గ్యుమెంట్లో ఏంటంటే, అది చికెన్ దొంగతనం చేయమని నేను నీకు చెప్పలేదు, కానీ నువ్వు వెళ్ళి చేసావు కదా, అలాగే ఇది కూడా నేను చెప్పంది కూడా నువ్వు ఎందుకు చేసావు, నీకు చెయ్యాలని ఉంది కాబట్టి చేసావు, దానికి నా గురించి ఎందుకు చెప్తున్నావు అని చెప్పి చెప్తుంది. అంటే చికెన్ విషయం కూడా తీస్తుంది అనమాట ఆర్గ్యుమెంట్లో. ఇంకొకటి ఏంటంటే యష్మిలో నాకు బాగా నచ్చింది, ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయిద్ది, యష్మి నామినేట్ చేసిద్ది, తర్వాత యష్మి చాలా బాగా ఏడుస్తుంది అనమాట. ఏడుస్తూ అక్కడ కూర్చుంటే కోపంతో రగిలిపోతూ ఉంటుంది యష్మి. ఈసారి చెప్తాను అసలు ఏంటి ఆ బిహేవియర్, చీ ఐ హేట్ అని చెప్పి ఏదేదో అంటది. అండ్ ఇక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు మహానటి గారు వస్తారు, సోనియా గారు వచ్చి నా వల్లేనా అని చెప్పి అడిగినప్పుడు, అంటే ఏదో సీన్ క్రియేట్ చేద్దాం అన్నట్లుగా, నీ గురించి ఏం కాదు, ఏం లేదని చెప్పి ఓవర్ యాక్షన్ చేయకుండా మొహం మీద ఏముందో, లోపల ఏముందో మొహం మీద చాలా క్లియర్గా చెప్తుంది. అవును నీ గురించి ఏడుస్తున్నానని చెప్పి చాలా సీరియస్గా చెప్తుంది. అండ్ ఆ హేట్ యూ అని తన మొహం మీద చెప్తుంది. నాకు నిజంగా ఆ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అండ్ మనం ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే యష్మి ఎవరిని కూడా ఇంటెన్షనల్లీ హర్ట్ చెయ్యలేదు. ఇంటెన్షనల్లీ తను ఎక్కడ ఎవరిని హర్ట్ చేయలేదు. హౌస్ మేట్స్ అందరితో బాగానే ఉంటుంది. ఓన్లీ గేమ్ వరకు, టాస్క్ వరకు వచ్చినప్పుడు తప్ప తను నార్మల్గా అందరితో మంచిగానే ఉంటుంది. సో ఇలాగే ఆన్ పాయింట్స్ మాట్లాడుతూ కరెక్ట్ గేమ్ ఆడితే, ఫేక్ గేమ్ కాకుండా జెన్యూన్గా ఆడితే ఖచ్చితంగా యష్మి టాప్ 5 వరకు ఉంటుంది అని నాకు అనిపించింది వాళ్ళ ఎపిసోడ్ చూసుకుంటే. ఎందుకంటే తనలో ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా బాగా ఉన్నాయి. నోరేసుకుని పడిపోతుందని మనం ఇన్ని రోజులు చెప్పుకున్నాము, కానీ నోరేసుకుని పడిపోతుంది. ఆ నోరేసుకుని పడిపోవడం ఆపి పక్కన పెట్టి పాయింట్స్ మాట్లాడాలనుకుంటే తను కూడా మాట్లాడగలుగుతుంది. తన దగ్గర కూడా ఆ స్కిల్ ఉంది, సో ఆ స్కోప్ ఉంది అని ఇవాళ ఎపిసోడ్లో మనం అందరం చూసాము. సో ఈ విధంగానే యష్మి ముందుకెళ్తే సూపర్గా ఆడుతుంది యష్మి అని అనిపించింది నాకైతే. సో ఏంటి, అవతల మొన్న యష్మిని తిట్టేసి ఈరోజు యష్మిని పొగుడుతుంది అని మీరు అందరూ అనుకోవచ్చు. సో రివ్యూస్ అంటే అలాగే ఉంటాయి కదా గాయస్. ఈ రోజు ఎపిసోడ్ని బట్టి ఎవడు సూపర్గా ఆడాడు, ఎవడు వర్స్ట్గా ఆడాడు, ఎవడి బిహేవియర్ ఎలా ఉంది అనేది మన రివ్యూస్లో మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ రోజుకి యష్మి సూపర్ అనిపించింది. సో అందుకనే thumbnail కూడా ఆ విధంగా పెట్టాను, యష్మి విశ్వరూపం అని. సో అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ యష్మి మాటలకి సోనియా అస్సలు
ఎందుకంటే అంత క్లియర్‌గా యష్మి మాట్లాడుతున్నప్పుడు గూడా నువ్వు పృథ్వీ మీద, నిఖిల్ మీద, అభయ్ మీద చూపించిన ఇంట్రెస్ట్ క్లాన్‌లో చూపించలేదంటే అట్‌లీస్ట్ తన ఆన్సర్ చెప్పలేదు. అట్‌లీస్ట్ తనొక రిప్లై ఇవ్వలేదు. ఎందుకు అంటే అక్కడ తనకు ఆన్సర్ లేదు కాబట్టి అగైన్ మళ్ళీ ఫస్ట్ వీక్ నుంచి చెప్పా కదా ఈమె ఇంకా మారదు అని. అలాగే జరిగింది. ఎప్పుడో ఫస్ట్ వీక్‌లో డ్రెస్ మార్చుకునే దాని గురించి ఇప్పుడు తీసింది. ఎప్పుడు అంత చిన్న చిన్న పాయింట్స్, చిన్న చిన్న పాయింట్స్ మాట్లాడి ఎదుటి వాళ్ళని ట్రిగ్గర్ చేద్దాము, ఎదుటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారో హర్ట్ చేద్దామా, వాళ్ళ నా పాయింట్ మీద రెచ్చగొడితే నాకు ఇది యూజ్ అవుతది అన్నట్లుగా చూసుకుంటది. బట్ నేను యష్మి అక్కడ ట్రిగ్గర్ అవ్వలేదు. చాలా ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేసింది తన బాడీ లాంగ్వేజ్‌తో. "నువ్వు అలా చేసా నువ్వలా చేసావు. డ్రెస్ మార్చుకోమంటే చేసుకుంది నువ్వు. నేను కాదు" అని చెప్పి చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తది. బట్ అయినా కూడా అక్కడ యష్మి ట్రిగ్గర్ అవ్వలేదు. నా కంఫర్ట్‌కి తగినట్టు నేను వేసుకుంటాను అని చెప్పి చెప్పింది. అంతే కదా! ఎవడి కంఫర్ట్‌కి తగినట్టు వాడు బట్టలేసుకుంటాడు. అది కూడా ఈమెకెందుకు? ప్రతి ఒక్కరి విషయంలో అంతే. మొన్న విష్ణు విషయంలో అంతే. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఈ యష్మి పాయింట్, ఈ పాయింట్ ఇప్పుడు తీయాల్సిన అసలు అవసరమే లేదు. అసలది నీడ్ గూడా గాదు. కానీ తనని ట్రిగ్గర్ చేద్దామని ఆ పాయింట్ రైజ్ చేసింది. ఇక్కడ చాలా తెలివిగా యష్మి దానికి ఆ పాయింట్‌కి ట్రిగ్గర్ అవ్వకుండా తనేమైతే చెప్పాలనుకుందో కరెక్ట్‌గా అవన్నీ చెప్పేసింది. సో, బాగా నచ్చింది. యష్మి వాయిస్‌కి, యష్మి ఆర్గ్యుమెంట్‌కి సోనియా ఫట్ అంతే. ఓహ్! ఇది పెట్టాల్సింది థంబ్‌నెయిల్‌లో. బట్ ఇట్స్ ఓకేలే. నిజంగానే యష్మి సూపర్‌గా ఆర్గ్యుమెంట్ చేసింది. దానికి డిఫెండ్ చేసుకోలేకపోయింది సోనియా. మహానటి సోనియా గారు డిఫెండ్ చేసుకోలేక యష్మి ముందు ఓడిపోయింది అని నాకనిపించింది. సో, మీకేమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఈరోజు ఆదిత్య గారు కామెడీ పీసెస్‌లు ఈయన గురించి చెప్పకూడదు, ఈయన గురించి మాట్లాడకూడదు అని అనుకుంటూనే ఉన్నా. కానీ ఈరోజు ఎపిసోడ్‌లో హైలైట్స్ మాట్లాడదాము అని అనుకున్నా కాబట్టి ఈయన గురించి కూడా చెప్పాల్సొస్తుంది. నేను నిజంగా మన వీడియోస్‌లో నేను ముందు నుంచి ఈయన కామెడీ పీస్. ఆయన్ని ఎవరైనా నామినేట్ చేశారా వాళ్ళని మనసులో పెట్టుకొని, గ్రడ్జ్ పెట్టుకొని తిరిగి వాళ్ళనే నామినేట్ చేస్తాడు. సో, మళ్ళీ రిపీట్ అయింది అదే. ఎందుకంటే మొన్న సాటర్‌డే ఎపిసోడ్‌లో ఎవరైతే చీఫ్‌కి వెయ్యాలనుకుంటున్నారో అన్నప్పుడు విష్ణుప్రియ ఈయన దాంట్లో బ్లాక్ లిక్విడ్ ఏస్తది. సో, దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు విష్ణుప్రియని ఈయన నామినేషన్‌లోకి తీసుకొచ్చాడు. నువ్వు ఆ రోజు అలా వేయడం అనేది నాకు నచ్చలేదు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? తను అనుకుంది నిజంగానే కదా! ఆయనకి చీఫ్ అయితే అసలు ఆయన ఇంటిని ఎలా మేనేజ్ చేస్తాడు? కనీసం మనుషులతో మింగిల్ అవ్వలేని మనిషి హౌస్ మొత్తాన్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతాడు? సో, నో. అక్కడ అది రాంగ్ అనిపించింది. అండ్ ఇంకా మణికంఠ. మణికంఠ విషయంలో కూడా నేను నీకు సపోర్ట్ చేశాను. నేనొక్కడినే నీతో ఉన్నాను. నేను లేకపోయుంటే ఇంట్లో ఇప్పటికి నీకు ఎవ్వరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదని చెప్పి ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడు. దానికి మణికంఠ కరెక్ట్‌గా చెప్తాడు. నేను ఏ రోజు కూడా మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి నేను మిమ్మల్ని అడగలేదు. సో, అది మీ అంతటికి మీరొస్తే నేను తీసుకున్నాను. మీరేం అడ్వైస్ ఇచ్చినా కూడా నేను తీసుకున్నాను అని చెప్పి చెప్తాడు. సో, అక్కడితో ఇంకా అది అయిపోయింది. అండ్ ఇక్కడ నాకు కామెడీ అనిపించింది ఏంటంటే, ఈయనకి బుర్ర లేదు. ఈళ్ళు హౌస్‌మేట్స్ అనవసరంగా ఆదిత్య గారిని సేవ్ చేశారు. నిన్న మన వీడియోలో చెప్పుకున్నట్లుగానే వేస్ట్ ఆఫ్ టైము. ఈ వీక్ కూడా ఆయన ఏమి ఆడడు, ఏమి చేయడు. సో, హౌస్‌మేట్స్ చేసిన మిస్టేక్ వాళ్ళకే ట్రిగ్గర్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఆయన్ని కావాలని ఓట్ చేసి మరి ఇంట్లో ఉంచినందుకు బాగా పెట్టాడు నామినేషన్స్‌లో విష్ణుప్రియకి, మణికంఠకి. సో, అండ్ ఇంకా వచ్చేసి నబీల్. ఇక్కడ నబీల్ కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది ఇవాళ. ఎందుకంటే కొంచెం ఎకిలెకిలిగా బిహేవ్ చేశాడు. ఎకిలిగా అంటే చాలా ఎకిలిగా. ఊ ఆ అలా నాకు రావట్లేదు చేయడానికి. బట్ ఇంచుమించు ఇలాగే చేశాడు. ఓహ్! నువ్వు అరిస్తే నేను ఆగను అని చెప్పి చాలా 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 ఇరిటేటింగ్‌గా అనిపించాడు. అండ్ ఇక్కడ 'జనతా గ్యారేజ్‌లో' ఒక డైలాగ్ కూడా యూజ్ చేశాడు. అరిస్తే గెలుస్తారనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అని చెప్పి అంటాడు. సో, సినిమాలో డైలాగు సినిమాల్లోనే వర్కౌట్ అవుతాయి. బయట వర్కౌట్ అవ్వవు. సో, అదొకటి అనిపించింది నబీల్ విషయంలో. కొంచెం కాదు చాలా ఇరిటేటింగ్‌గా, చాలా ఓవర్ యాక్టింగ్‌గా అనిపించింది. ఆ అబ్బాయి చేసే బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అదంతా కొంచెం ఎకిలిగా అనిపించింది. కానీ ప్రేరణ విషయంలో మాత్రం నిజంగా నవ్వొస్తుంది. ఎందుకంటే నబీల్ విషయంలో ఆర్గ్యూ చేసింది, అరుస్తది. కొంచెం డామినేటింగ్ అని అనిపించింది. కానీ తను హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో తనలా అంటే ఇంటెన్షనల్లీ చేయట్లేదది. హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో ఏంటంటే ఆ తెలుగు రాకపోవడం వల్ల తనకొక ఇబ్బందయ్యి అలా మాట్లాడుతుంది. కానీ ఎదుటి వాళ్ళకి అదేంటంటే డామినేటింగ్‌గా అనిపిస్తుంది. దాన్ని మనం తప్పు కూడా పట్టలేము. సో, కొంచెం డామినేటింగ్‌గానే అనిపించింది. అండ్ ఇంకొకటి ఆహ్, సీత విషయంలో అన్నమాట. ఇది కామెడీ హైలైట్. నాకు చాలా బాగా నచ్చింది. అంటే క్యూట్‌గా అనిపించింది. ఎవరిని ప్రేరణని చూసినప్పుడు. ఎక్కడ అంటే సీత విషయంలో నామినేట్ చేస్తున్నప్పుడు ఇది నా ఎమోషన్ అంటే నేను దీనికి నువ్వు ఏడుస్తున్నావు గదా! చాలా వీక్ అవుతున్నావు. నాకది నచ్చట్లేదు అని చెప్పినప్పుడు సీత ఆర్గ్యూ చేస్తది. నేను ఈ పాయింట్ యాక్సెప్ట్ చేయను. వీక్ అయినందుకు నామినేషన్‌లో పెట్టడం ఏంటి? ఇంకేమైనా పాయింట్ ఉంటే చెప్పంటే ఇది నా నామినేషన్.
నేనింతే, నేను దేనికైనా నామినేట్ చేస్తానని చెప్పి అక్కడ కూర్చుని పోయిద్ది. అక్కడ కూర్చుని పోయి, "రా, రా, నేను దేనికైనా నామినేట్ చేస్తాను. నా ఇష్టం" అని చెప్పి చాలా క్లియర్‌గా తను ఏ పాయింట్ అయితే అనుకుందో ఆ పాయింట్ ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తది. ఇంకేం చేయాలో తెలియక సీత గూడా ఎళ్లి ఆ చెత్త పోపిచ్చుకొని నామినేట్ అవుతదనమాట. అక్కడ నాకు నిజంగా ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇంకా అక్కడ కొంచెం కన్వర్జేషన్ జరిగింది. అది అంత ఇంపార్టెంట్ కాదు కదా! అని చెప్పి నేను చాలా హైలైట్‌గా చెప్పేసాననమాట. అక్కడ నాకు చాలా కామెడీగా అనిపించింది. అంటే ప్రేరణను చూసినప్పుడు చాలా క్యూట్‌గా అనిపించిందనమాట. సో, ఇంకా నిఖిల్, అభయ్‌ని మీరే డిసైడ్ అవ్వండి అనుకున్నప్పుడు, సో, నేను వెళ్తాను అని చెప్పి నామినేషన్స్‌లోకి అభయ్ చెప్తాడు. సో, అభయ్ కూడా నామినేషన్స్‌లో ఉన్నాడు. నేను లాస్ట్ వీక్ చెప్పినప్పుడు సోనియా ఈ వీక్ ఖచ్చితంగా నామినేషన్స్‌లో ఉంటది అని అనుకున్నాము. బట్ ఈ వీక్ కూడా మిస్ అయిపోయింది నామినేషన్స్‌లోకి. అండ్ ఇంకా హైలైట్ పాయింట్స్ ఏమున్నాయంటే అంతే. నేనైతే ఈ పాయింట్స్ వరకే చెప్పాలనుకున్నాను. సో, ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకున్నారు. విష్ణుప్రియ వచ్చేసి యష్మిని నామినేట్ చేస్తది. ప్రేరణని నామినేట్ చేస్తది. అండ్ సోనియా వచ్చేసి యష్మిని నామినేట్ చేస్తది. నైనికాని నామినేట్ చేస్తది. అండ్ ఇక్కడ నైనిక ఇంకా బాగా డిఫెండ్ చేసుకుంటే బావుండనిపించింది. ఏంటో ఫస్ట్ వీక్ చాలా బాగా గేమ్ ఆడింది. ఇప్పుడసలు గేమే కనిపించట్లేదు. అన్నిట్లికి ఏదో యాక్సెప్ట్ చేస్తుంది. ఫైట్ ఇవ్వట్లేదు. డిఫెండ్ చేసుకోవట్లేదు. ఆర్గ్యూ కూడా చేయట్లేదు. చాలా లోగా కనిపిస్తుంది. మరి ఎందుకో తెలీదు గానీ, సో, చాలా లో అయిపోయింది. గేమ్ ఎక్కడా కనిపించట్లేదు. నిన్న నామినేషన్స్ జరుగుతున్నప్పుడు గూడా అక్కడ ఆ అమ్మాయి ఎవరు సోనియా అంత మాట్లాడుతున్నప్పుడు అట్‌లీస్ట్ తనకొక రిప్లై గూడా ఇవ్వలేదు. అన్నిట్లికి యాక్సెప్ట్ చేసినట్టు మాట్లాడింది. అండ్ ఆ పృథ్వీ విషయంలో గూడా అంతే. పృథ్వీ గూడా మాట్లాడుతంటే తనను తాను డిఫెండ్ జేసుకోకుండా యాక్సెప్ట్ చేసింది అన్నిట్లికి గూడా. అక్కడ నాకు నైనిక నిన్న ఎపిసోడ్‌లో నచ్చలేదు. అండ్ పృథ్వీ ఇంకా కామెడీ ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సీతని నామినేట్ చేస్తాడు. నైనికని నామినేట్ చేస్తాడు. అది. అండ్ సీత వచ్చేసి విష్ణుని నామినేట్ విష్ణుని గాదు, ప్రేరణని నామినేట్ చేస్తది. పృథ్వీని నామినేట్ చేస్తది. ఆదిత్య మణికంఠని నామినేట్ చేస్తాడు. విష్ణుని నామినేట్ చేస్తాడు. అండ్ ఇంకెవరున్నారు? ఇంకంతే. సో, ఇంకిలా నామినేషన్స్ అయితే జరిగాయి. సో, టాస్క్ గూడా రేపు స్టార్ట్ అవుతది. ఎలా ఉంటదో అనేది వెయిట్ జేస్తున్నాము. సో, ఈరోజు మీకు ఎపిసోడ్‌లో ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు అనేది గూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, అలాగే ఛానెల్‌కి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్.